లిమిటేషన్ యాక్ట్ 1963. అసలు ఈ లిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటి, అసలు దీన్ని అసలు ఎనాక్ట్ చేయడానికి వాట్ ఈజ్ ద మెయిన్ పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 10 మంది చూస్తుండగా నలుగురి ముందు ఏదైనా తిట్లు తిట్టాడు అనుకోండి. దట్ అమౌంట్స్ టు డిఫమేషన్. మీరు ఇన్ కేస్ దాంట్లో క్రిమినల్గా కంప్లైంట్ ఫైల్ చేస్తే ఫైల్ చేసుకోవచ్చు. అండ్ క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీకు నష్టపరిహారం కావాలంటే మీరు దేంట్లోకి వెళ్ళచ్చు, యూ కెన్ ఫైల్ సివిల్ డిఫమేషన్ కేస్. సూట్ ఫర్ డిఫమేషన్ కింద మీరు వేసుకొని కంపెన్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా ప్రొసీజర్ ఆఫ్ ద కోర్ట్. 10 ఏళ్ళు అయింది. తరువాత 10 ఏళ్ల తర్వాత ఈయనకు వీలు దొరికినప్పుడు ఇన్ కేస్ అలా వేస్తే కేసు ఎప్పుడో 10 ఏళ్ళకి ముందు జరిగిన దాని గురించి వేస్తే వెదర్ దట్ కేస్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దట్ కేస్, అప్పటి విట్నెస్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అప్పటి కొరాబరేషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ ఎవిడెన్సెస్ అన్నీ ఏవైతే అవి ట్యాంపర్ అయి ఉండొచ్చు. సో ఇంకొకటి ఏంటి, ఎప్పుడో పాతగా జరిగిన విషయాలన్నీ కన్సిడర్ చేసుకుంటూ పోతే ఉదాహరణకి ఏబి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి. ఎప్పుడో 10 years బ్యాక్. ఓకే, అప్పుడెప్పుడో ఫ్రెండ్గా ఉన్నప్పుడు బి ఏమంటాడు, తెలియకో ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక పని చేశాడు. అప్పుడు ఏమనుకుంటాడు, ఓకే మేమిద్దరం ఫ్రెండ్స్ కదా, సరే పోనీలో ఏదో చిన్న విషయం. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు పూర్తిగా భద్రశత్రువులు అయిపోతారు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, నేను వెళ్ళి కేసు ఫైల్ చేస్తాను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అని చెప్తాడు. ఇలా చేసుకుంటూ పోతే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద జస్టిస్, కేసెస్ ఎన్ని పెరిగిపోతాయి. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొచ్చి ఎనాక్ట్ చేసిందే ఈ లిమిటేషన్ యాక్ట్ 1963. ఓకేనా అండి, దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఎనాక్టింగ్ లిమిటేషన్ యాక్ట్ 1963. అర్థమైందా అండి?